హాయర్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈడ టీజీ పిఎస్సి ఓటీఆర్ ఎక్స్టెండ్ చేశారు. ఇక్కడ చూడండి, ఫిబ్రవరి 25 తారీఖు లాస్ట్ డేట్ ఉండేది. దీన్ని 1 మంత్ ఎక్స్టెండ్ చేశారు 25/3/2026 వరకు. ఇక్కడ చూడండి, ప్రెస్ నోట్ విడుదల చేశారు ఈరోజు. ఇట్ ఈస్ హియర్ బై informed that the last date for the updation of OTR extended up to 25 March 2026. No more extension would be allowed and only the data filled up in the OTR would be taken in the application form. ఇక్కడ చూడండి, మళ్ళీ మాత్రము డేట్ ఎక్స్టెండ్ చేసే అవకాశం లేదు. ఇది మాత్రం లాస్ట్ ఆప్షన్. ఇది March 25 వరకు ఉంటుంది. ఓకేనా? హెన్స్ all the aspirants who have not yet uploaded their OTRs are hereby instructed to carefully fill all the details and upload the relevant documents accordingly by 25 March 2026 through the link provided on Commission's website. Well, in advance to avoid last minute technical issues in updating the data and uploading the documents. ఇక్కడ చూడండి, ఎవరైతే అప్లోడ్ చేయలేదో వన్ టైం రిజిస్ట్రేషన్లో వాళ్ళు మిగతా డీటెయిల్స్ని ఫిల్ చేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ని ఫిలప్ చేయాలి, డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాలి. లాస్ట్ మినిట్స్లో టెక్నికల్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ముందు నుంచెల్లే ఇవన్నీ కావాల్సిన డాక్యుమెంట్స్ని మీరు రెడీ చేసుకోవాలి, అప్లోడ్ చేసుకోవాలి. క్యాస్ట్ అయితే క్యాస్ట్కి సంబంధించింది అయితే క్యాస్ట్ తీసుకోవాలి, నాన్ క్రీమ్ లేయర్. బీసీ వాళ్ళైతే క్యాస్ట్ తీసుకొని నాన్ క్రీమ్ లేయర్ తీసుకోవాలి. ఈ నాన్ క్రీమీ లేయర్ వచ్చేసి మనము ఎంఆర్ఓ ఆఫీస్ నుండి తీసుకోవచ్చు. అది మాన్యువల్గా తీసుకోవాలి. దానికి మీ సేవలోకి వెళ్ళి అప్లై చేయడం అవసరం లేదు. డైరెక్ట్గా మీరు ఎంఆర్ఓ ఆఫీస్లోకి వెళ్ళి మీ యొక్క జీపీఆర్ఐతో సైన్ చేసుకొని ఎంఆర్ఓ నుంచి తీసుకోవాలి. నాన్ క్రీమ్ లేయర్ ఎవరికైతే లేదో వాళ్ళు తీసుకోండి. ఓబీసీ వేరు, నాన్ క్రీమ్ లేయర్ వేరు. ఇక్కడ స్టేట్లో కాబట్టి నాన్ క్రీమ్ లేయర్ ఎంఆర్ఓ ఆఫీస్లో ఇస్తారు డైరెక్ట్గా. అది అక్కడ నుండి తీసుకోండి. అదేవిధంగా ఎస్సీ కేటగిరీ వాళ్ళైతే వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్స్, లేటెస్ట్ సర్టిఫికేట్స్ తీసుకొని, ఎందుకంటే అవి వర్గీకరణలు జరిగినట్టు ఉన్నాయి. సో ఏబిసిడి అనేమో ఉంటాయి. దానికి సంబంధించిన లేటెస్ట్ సర్టిఫికేట్ మాత్రం తీసుకోవాలి. అదేవిధంగా ఫస్ట్ క్లాస్ నుండి 7th క్లాస్ వరకు కదా స్టడీ సర్టిఫికేట్స్ని తీసుకోండి. ఒకవేళ మీకు ఏదైనా ఎక్కడనైతే స్టడీ సర్టిఫికేట్స్ లేదో దాని ప్లేస్లో రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఇది కూడా మీరు అప్లికేషన్ని మాన్యువల్గా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వెళ్ళి తీసుకోవాలి. అంటే మీరు మాన్యువల్గా అప్లికేషన్ తీసుకొని జీపీఓతో సైన్ చేసుకొని, ఆర్ఐతో సైన్ చేసుకొని ఎంఆర్ఓ ఆఫీస్ ద్వారా తీసుకోవాలి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు జీపీఓనైనా ఆర్ఐని అడిగితే తెలుస్తుంది. సో మీకు ఏవైతే సర్టిఫికేట్స్ లేవో వాటిది అలా చేసుకోండి. సో క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ నాన్ క్రీమ్ లేయర్ సర్టిఫికేట్స్, అదేవిధంగా ఫస్ట్ నుంచి 7th క్లాస్ సర్టిఫికేట్స్, ఫస్ట్ టు 7th క్లాస్ సర్టిఫికేట్స్, ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ అండ్ పీజీ, ఇంకేమైనా అడిషనల్గా ఉంటే ఆ సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేసుకోండి. అదేవిధంగా ఒక లేటెస్ట్ ఫోటో అండ్ సైన్ మాత్రం అప్లోడ్ చేసుకోవాలి. సో ప్రతిసారి ఊకే ఎడిట్ చేయకండి, అంటే ఊకే ఓపెన్ చేసి చూడకండి. ఎందుకంటే ప్రతిసారి ఓపెన్ చేస్తే ఒక్కొక్కసారి టెక్నికల్ ప్రాబ్లమ్స్తో మళ్ళీ వచ్చే అవకాశం ఉండదు. మీరైతే ఏవైతే అప్లోడ్ చేయాలనుకుంటున్నారో ముందే అవి సెట్ చేసుకొని పెట్టుకోండి. సర్టిఫికేట్స్ అయితే మనకు వచ్చేసి 200 KB లోపు ఉండాలి. 200 KB లోపే సెట్ చేసుకొని పెట్టుకోండి. అదేవిధంగా ఫోటో అండ్ సైన్ వచ్చేసి 50 KB లోపు ఉండాలి. ఆ విధంగా సెట్ చేసుకున్న తర్వాత, అవన్నీ సెట్ చేసుకున్న తర్వాతనే మీరు అప్లోడ్ చేసుకోవాలి. మీకు దానికి సంబంధించిన ఏమైనా కావాలంటే ఏదైనా యూట్యూబ్లో చూడండి, ఏమేమి అడుగుతున్నారు, ఎంత కేబీ ఉంది అనేది. కొంతమంది అప్లోడ్ చేసిన ఏమైనా పెడితే అందులో చూడండి.